గ్రూప్ 2 పరీక్షలు రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతున్నాయంటూ రామగుండం సిపి శ్రీ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకున్న రామగుండం సిపి గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 66 పరీక్ష కేంద్రాలు ఉండగా 163 బిఎన్ఎస్ఎఫ్ 144 సెక్షన్ అమల్లో ఉందని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి 411 మంది పోలీస్ సిబ్బంది పహారాలో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయంటూ రామగుండం సిపి శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం కమిషనరేట్లో ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ నిన్న స్టార్ట్ అయినాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా నిన్న ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్కి తావు జరగలేదు. ఈరోజు కూడా మార్నింగ్ సెషన్ కూడా చాలా పకడ్బందీగా జరిగింది. ఈరోజు ఈవినింగ్ సెషన్ స్టార్ట్ అయింది. ఈవినింగ్ సెషన్ 5 o'clock అయిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు జరిగింది. దాంట్లో భాగంగా టోటల్ రామగుండం కమిషనరేట్లో 66 సెంటర్స్ 66 సెంటర్స్ ఉన్నాయి. ఈ 15 రూట్స్లలో ఇవి మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ 15 రూట్స్లలో ఎగ్జామినేషన్ పేపర్స్ విత్ సెక్యూరిటీ విత్ వెపన్ సెక్యూరిటీతో పాటు వెళ్ళి ఈ సెంటర్స్కి చేరవేయడం జరిగింది. ఎగ్జామినేషన్ తర్వాత కూడా మళ్ళీ బ్యాక్ పేపర్స్ అని తీసుకెళ్ళి 2 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి మంచిర్యాలలో గవర్నమెంట్స్ కాలేజ్లో అండ్ ఇక్కడ ఐడిఓసిలో ఉంది. సో దాంట్లో అయిపోయింది నేను ఎగ్జామ్స్. ఈరోజు కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఎగ్జామినేషన్ అయిన తర్వాత విత్ సెక్యూరిటీ వెళ్ళి స్ట్రాంగ్ రూమ్స్కి వెళ్తాయి. అక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తాయి. సో దాంట్లో భాగంగా మనం టోటల్గా పెద్దపల్లిలో 18 సెంటర్స్ అండ్ 6 రూట్స్ ఉన్నాయి. దానికి గాను మొత్తం కమిషనరేట్లో 411 ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ద సీనియర్ ఆఫీసర్స్ లైక్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ నుంచి మొదలుకొని నా వరకు ఈవెన్ డీసీపీస్ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. సో ప్రతి పోలీస్ స్టేషన్ ఇది ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక లేడీ కర్టన్ ఫ్రిస్కింగ్ చేయడానికి, అలాగే పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంతవరకు అయితే ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, తర్వాత వాచెస్ కానీ, పెన్స్ కానీ, అట్లాంటివి ఏమి సెల్ ఫోన్స్ కానీ తీసుకురానివ్వకుండా మేము జాగ్రత్తలు తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత పకడ్బందీగా మొత్తం బందోబస్తు సహా మనం ఈ పేపర్స్ని హైదరాబాద్ చేస్తాం. సో ఫార్ సో గుడ్. థ్యాంక్ యూ.